క్రీస్తునందు సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోకి వెళ్దాం. గలతీలకు 5వ అధ్యాయం 22వ వచనం. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం. ప్రార్థన చేస్తున్నాం. సర్వశక్తి సంపూర్ణమైన పరలోకపు తండ్రి, పరిశుద్ర ప్రేమగల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, అయ్యా మీకే లెక్కలే స్తుతులు స్తోత్రాలయ్య తండ్రి. అయ్యా గ్రంథం నుంచి తండ్రి, అయ్యా కొన్ని మాటల ప్రభావ బిడలకి తండ్రి నేర్పడానికి తండ్రి సిద్ధపడుతుండగా, అయ్యా నా సుబుద్ధి ఆధారం చేసుకుని మాట్లాడకుండా తండ్రి మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు. యెహోవా తండ్రి కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన చెప్పిన ప్రతి ఒక్క మాట కూడా చాలా ప్రాముఖ్యమైనది. ముందుగా అంశం, క్రైస్తవుడిలో ఉండవలసిన లక్షణాలు ఏమిటి? క్రైస్తవుడిలో ఉండవలసిన లక్షణాలు ఏమిటి? క్రైస్తవుడిలో ఏమి లక్షణాలు ఉండాలి? అన్నీ కూడా మంచి లక్షణాలే ఉండాలి. ఆ మంచి లక్షణాలు నువ్వు ఏమై ఉండాలో, ఏం కలిగి ఉండాలంటే గలతీలకు 5వ అధ్యాయం 22వ వచనంలో ఏమని చెప్తున్నారు? అయితే ఆత్మఫలమేమనగా క్రైస్తవుడిలో ఉండవలసింది ఏమిటంటే ఆత్మఫలాలు కలిగి ఉండాలి. ఆ ఆత్మఫలాలు ఏమిటంటే ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం. ఇవి ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా కలిగి ఉండాలి. క్రైస్తవులో ఉండవలసిన లక్షణాలు ఏమిటి? ఐక్యత ఉండాలి, ప్రేమ ఉండాలి, ప్రవర్తన మంచిగా ఉండాలి. ఇవనేది ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా కలిగి ఉండాలి. ఆ తర్వాత మరి ఇంకా మనం ముందుకెళ్తే ఏమని చెప్తున్నారో చూస్తే, క్రైస్తవుడిలో ఉండవలసిన లక్షణాలు పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం, పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. ఈ హేతువు చేత మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై, ఎలా ఉండాలంట? పూర్ణ జాగ్రత్త గలవారై ఉండాలి. క్రైస్తవులలో ఉండవలసిన లక్షణాలలో ఆ వ్యక్తి, ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఎలా ఉండాలంటే చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ఏమి లక్షణాలు కలిగి ఉండాలి అంటే ఇక్కడ ఏమని చెప్తున్నారు? విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మును సోమరులైనను నిష్ఫలనైనను కాకుండా చేయును. ఇవి ఉండాలి ప్రతి ఒక్క క్రైస్తవుడిలో కూడా, ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా ఇవి ఉండాలి. ఇవి లేకపోతే నువ్వు క్రైస్తవుడు అనరు. నిన్ను ఎవరో కూడా లోకంలో ఉన్న వ్యక్తి అననే అంటారు. నువ్వు క్రీస్తులోకి వచ్చిన తర్వాత మంచి లక్షణాలు నువ్వు కలిగి ఉండాలి. నీ కుటుంబంలో నువ్వు ఆ ఐక్యత కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, సహోదరి ప్రేమ కలిగి నువ్వు ఉండాలి. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. ఆ ప్రేమ కలిగి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఉండాలి. ఆ తర్వాత యాకోబు గారు రాసిన 1వ అధ్యాయం 27వ వచనంలో ఏమని చెప్తున్నారు? తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందులు పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే. దిక్కులేని పిల్లలను, విధవరాలను వారి ఇబ్బందుల్లో పరామర్శించుట, ఆ తర్వాత ఇహలోక మాలిన్యము నీకంటకుండా నువ్వు కాపాడుకోవాలి. ఈ విధంగా ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా ఉండాలి. క్రైస్తవుల్లో ఉండవలసిన లక్షణాలు ఏంటంటే మంచి లక్షణాలు కలిగి ఉండాలి. క్రీస్తు ఎలా అయితే ఈ లోకంలో జీవించారో అదేవిధంగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా కలిగి ఉండాలి. నువ్వు దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు, అపహాసులు కూర్చున్న చోటను నువ్వు కూర్చుండకూడదు. మరి ఏం చేయాలంటే నువ్వు యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రుడి దానిని ధ్యానించాలి. ఆ విధంగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఉండాలి. పురుకొల్పే విధానం ఉండాలి. తర్వాత అపోస్తల కార్యములు నువ్వు ఎలా ఉండాలంటే అపోస్తల కార్యములు
2వ అధ్యాయం 42వ వచనం. వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుడి యందును ప్రార్థన చేయడందును ఎడతెగక ఉండిరి. ఎలా ఉండాలంటే నువ్వు అపోస్తుల బోధ యందును సహవాసం కలిగి ఉండాలి. తర్వాత రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఇవన్నిటిలో కూడా ఎడతెగక ఉండాలి. నిత్యము దేవునికి కృతజ్ఞతాస్తుతులు నువ్వు చెల్లించాలి. ఆ విధంగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా కలిగి ఉండాలి. మంచి ప్రవర్తన, మంచి లక్షణాలు కలిగి క్రీస్తులో ఉన్నప్పుడు ఆ నిత్యమైన రాజ్యం, పరలోక రాజ్యంలో చేరతారు. యేసుక్రీస్తు ప్రభువు అందుకే ఈ లోకానికి వచ్చి మనందరి కోసం కల్వరి శిలువలో తన ప్రాణాన్ని పెట్టింది, రక్తాన్ని కార్చింది. అందుకే యేసుక్రీస్తు ప్రభువు. అందుకని ప్రతి ఒక్క వ్యక్తి కూడా మరి ఆ నిత్యమైన రాజ్యంలో చేరాలి అంటే మరి ఈ లోకంలో క్రైస్తవుడుగా నువ్వు క్రీస్తులోకి వచ్చిన తర్వాత నువ్వు మంచి ప్రవర్తన కలిగి, మంచి లక్షణాలు కలిగి జీవించాలి. అప్పుడే పరలోక రాజ్యంలో చేరతావు. కాబట్టి క్రీస్తుని పోలి నడుచుకోవాలని కోరుకుంటూ మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా మీకు ప్రభు పేట హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను. ప్రార్థన. సర్వశక్తి సంపూర్ణమైన పరలోకపు తండ్రి, పరిశుద్ధ ప్రేమగల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, అయ్యా మీకే లెక్కలేని స్తుతులు స్తోత్రాలే తండ్రి. అయ్యా క్రైస్తవుడు అయ్యా ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువులోకి వచ్చిన తర్వాత ఎలా ఉండాలో తండ్రి, ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలో తండ్రి స్పష్టంగా చెప్పారు తండ్రి. గొప్ప తండ్రి అయ్యా ప్రతి ఒక్క బిడ్డ తండ్రి ఆత్మఫలాలు కలిగి జీవించే భాగ్యం ఇచ్చేయండి తండ్రి. ప్రతి ఒక్క గృహం చుట్టూ మీకు కాపుదల ఇచ్చేయండి తండ్రి. ఎవరైనా లోకంలో లోకాశలతో జీవిస్తుంటే వాళ్ళకు నూతన హృదయం, శుద్ధ హృదయం ఇచ్చేయండి తండ్రి. మీకు కాపుదల ఇచ్చేయండి తండ్రి. అయ్యా ప్రతి ఒక్క విషయంలో తండ్రి నిరంతరము తండ్రి ఎల్లప్పుడూ తండ్రి మీరే ముందు నడిపిస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరూ